హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే విహారీ ఇలా అంటూ ఉంటాడు, పంతులు గారు ఇప్పుడు ఈ మాల వేసుకొని మేము తిరగటం అవసరమా? మేము ఇంకో మాల తీసుకొస్తాము అని అంటే, లేదు బాబు, ఇదే పూలదండతో మీరు ఇద్దరు 3 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. ఆ 3 ప్రదక్షిణలు 1000 ప్రదక్షిణలతో సమానం. కాబట్టి ఖచ్చితంగా మీరిద్దరూ కలిసి ఈ పూజ చేయాలి. కుంకుమార్చన పూజ చేసే ప్రతి ఒక్కరు కూడా ఇలాగే చేస్తారు బాబు, ఇలాగే చేయాలి కూడా, అదే నియమం అని అంటూ చెప్పగానే ఆలోచిస్తూ ఇక విహారీ చూస్తూ ఉంటాడు. ఇంకేమీ ఆలోచించకండి, ఇంత దాకా వచ్చారు, ఇంకా కొంచెం అయితే మీ పూజ కంప్లీట్ అవుతుంది కదా అని అంటే, సరే పదలక్ష్మి అనేసి ఇద్దరు కలిసి వెళ్తారు. ఇక ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఇక్కడ నుంచి సహస్ర, అంబిక వాళ్ళందరూ కూడా పైకి వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళంతా ఇలా వస్తూ ఉంటే వీళ్ళిద్దరూ అలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే లక్ష్మి అలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటే మెట్ల మీద మోకాలతో ఎక్కి వస్తూ ఉంటుంది. కాబట్టి తనకి చాలా నొప్పిగా అనిపించేసి నడవటం కూడా చేతకాక మెల్లగా నడుస్తూ ఉంటుంది, ఇబ్బంది పడుతూ. ఇక అలా సహస్ర, అంబిక వాళ్ళందరూ మెట్లెక్కి వస్తూ ఉంటే సడన్గా ఆ మెట్లకి పసుపు కుంకుమ చూస్తారు. చూసి ఇలా వసుధ అంటుంది, ఎవరో మెట్ల పూజ చేసినట్టు ఉన్నారు, చాలా మంచిది అలా చేస్తే అని అంటే, యమున అంటుంది, అవును వసుధ, మెట్ల పూజ చేయాలి అంటే చాలా గొప్ప మనసు ఉండాలి, అంతేకాదు వాళ్ళు చాలా ఓపికతో ఉండాలి, వాళ్ళు ఎంతో కష్టమైన ఎంతో దీక్ష చేసి ఉండాలి, అంతేకాదు వాళ్ళకి ఎంతో ఇష్టమైన వాళ్ళ కోసం, వాళ్ళకి నచ్చిన వాళ్ళ కోసం, ప్రాణానికి ప్రాణమైన వాళ్ళ కోసం తప్ప వేరే వాళ్ళ కోసము చేయలేరలా అని అంటూ యమున అంటుంది. అప్పుడు సహస్ర సీరియస్గా అంటుంది, ఈ కాలంలో కూడా ఇంత గొప్పగా పూజలు చేసేవాళ్ళు ఉన్నారా అని అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే అలా చూస్తూ, ఇంకా ఉంటారు, నచ్చిన వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉన్నారు అని అంటూ యమున చెప్తుంది. ఆ మాట వినేసరికి ఒక్కసారిగా సహస్ర, అంబిక వాళ్ళంతా అలా చూస్తూ ఉంటారు. అంబిక అంటుంది, సరే సరే, ఈ మాటలన్నీ తర్వాత మనం వెళ్దాం పదండి అనేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత సహస్ర, అంబిక వాళ్ళు పైకి వెళ్తూ ఉంటే విహారీ, లక్ష్మి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇక విహారీ లక్ష్మి వైపే చూస్తూ, లక్ష్మి నొప్పిగా ఉందా అంటే, అవును విహారీ గారు, నడవలేకపోతున్నాను, కొంచెం ఇబ్బందిగా ఉంది అని అంటూ లక్ష్మి అంటుంది. అప్పుడు విహారీ అలా ఆగి, మరి వద్దు నేను చేస్తానులే అని విహారీ అంటే, లక్ష్మి అంటుంది, ఇద్దరం కలిసి చేయాలి అని పూజారి గారు చెప్పారు కదా విహారీ గారు, ఇంకా కొంచెం అయితే అయిపోతుంది, మీరేమీ కంగారు పడకండి, నేను చేస్తాను అని లక్ష్మి అంటుంది. ఆ మాట వినేసరికి విహారీ ఆలోచిస్తూ అలా ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ అలా వస్తూ ఉంటే ఇక అప్పుడే లక్ష్మి కాలు ఇలా నొప్పిగా అనిపించడంతో ఇలా అమ్మ అని చెప్పి నొప్పితో అలా ఆగిపోతూ ఉంటుంది. అప్పుడు విహారీ, వద్దు కనకమాలక్ష్మి, ఆపేసే అని అంటే, అప్పుడే పంతులు గారు అలా వెళ్తూ ఉంటారు. లక్ష్మి అంటుంది, వద్దు నేను ఆపలేను అని అంటుంది. ఇక అప్పుడే పంతులు గారిని చూస్తూ విహారీ ఇలా అంటాడు, పంతులు గారు, తనకి చాలా నొప్పిగా ఉంది, మెట్ల పూజ చేసింది, ఇప్పుడు ఈ 3 ప్రదక్షిణలు చేయాలి అన్నారు, ఇప్పుడు ఎలా, ఖచ్చితంగా చేయాలా, నేను ఒక్కరిని చేస్తే సరిపోతుందా అంటే, అప్పుడు పంతులు గారు ఇలా అంటారు, మీరు ఎలా చేసినా పర్వాలేదు, కానీ మెల్లో దండ మాత్రం ఇద్దరికీ ఉండాలి, ఇద్దరూ దండ వేసుకునే ఈ పూజ చేయాలి, అలాగైతేనే ఈ పూజ కంప్లీట్గా మీరు చేసినట్టు అవుతుంది, అంతేకాని పూజని ఆపకూడదు అని విహారీ అంటాడు. విహారీతో పూజారి అంటాడు, ఇక అప్పుడు పూజారి, దండ తీయకుండా మీరు ఎలా చేసినా పర్వాలేదు అని అంటే, ఇంకా అప్పుడు విహారీ పూజారి గారు చెప్పి వెళ్ళిపోగానే విహారీ ఆలోచిస్తూ, లక్ష్మి ఇలాగే ఉండు అనేసి లక్ష్మిని ఎత్తుకుంటాడు. అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది, విహారీ గారు, ఇదేంటి, నన్ను మీరు ఎత్తుకున్నారేంటి, కిందకి దింపేయండి విహారీ గారు, ఎవరైనా చూస్తే బాగోదు, కిందకి దించేసేయండి అని అంటూ ఉంటే విహారీ ఇలా అంటాడు, లేదు కనకమాలక్ష్మి, నేను కిందకి నేను దింపలేను, ఇలాగే వెళ్దాం కనకమాలక్ష్మి అని అంటే, లేదు విహారీ గారు, ఇలా ఎలా నన్ను ఎత్తుకొని తీసుకెళ్తారు, అయినా నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళటం ఏంటి, నేను నడవగలను, కొంచెం సపోర్ట్ చేస్తే నేను వెళ్తాను, అంతేకాని ఇలా ఎత్తుకోవద్దు, ఎవరు చూస్తే బాగోదు విహారీ గారు, నన్ను కిందకి తిప్పేయండి అని అంటే, అప్పుడు విహారీ ఇలా అంటాడు, పంతులు గారు ఏం చెప్పారో ఒకసారి గుర్తు తెచ్చుకో, పంతులు గారు ఏం చెప్పారు, ఎలాగ చేసినా పర్వాలేదు కానీ మెల్లో దండ మాత్రం తీయకూడదు అన్నారు, ఇద్దరి మెల్లో దండ వేసుకుని అలాగే పూజ చేయాలి అన్నారు కదా, అలాగే చేద్దాం అని విహారీ అంటాడు లక్ష్మితో.
అప్పుడు లక్ష్మి అంటుంది, అది కాదు విహారి గారు అంటే, కనకమహాలక్ష్మి నువ్వేమీ మాట్లాడకు, నేను చూసుకుంటాను. నేను ఈ ప్రదక్షిణలో కంప్లీట్ చేయాలి అన్నారు కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే, నిన్ను ఎత్తుకొని తీసుకెళ్తాను అని అంటూ విహారి అలా లక్ష్మిని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అక్కడి నుంచే సహస్ర, అంబిక వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళు అలాగే వస్తూ ఉంటారు. విహారి అటు నుంచే వస్తూ ఉంటాడు. ఇక విహారి పక్క నుంచే సహస్ర, అంబిక వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. కానీ విహారి వాళ్ళు చూడరు, అక్కడ సహస్ర వాళ్ళు చూడరు. వాళ్ళు అలా వెళ్ళిపోతే వీళ్ళు ప్రదక్షిణలు అలా విహారి లక్ష్మిని ఎత్తుకుని చేస్తూ ఉంటాడు. పద్మాక్షి వాళ్ళందరూ కూడా పూజారి దగ్గరికి వచ్చి, పంతులు గారు మా అమ్మాయి పెళ్ళి, ఇదిగో పత్రికలు, పెళ్లి కార్డ్స్ తీసుకొచ్చాము, ఇవి దేవుడి పాదాల దగ్గర పెట్టి పూజ చేసి మాకు ఇవ్వండి, అంతా మంచి జరగాలి అనేసి పద్మాక్షి చెప్తుంది. ఆ పెళ్లి కార్డ్స్ ఇలా ఇవ్వండి అని పంతులు గారు పెళ్లి కార్డ్స్ తీసుకుని చూస్తూ ఉంటాడు. ఆ పెళ్లి కార్డ్స్ని తీసుకొని చూస్తూ ఇలా అంటాడు, ఇదిగో అనేసి ఆ అబ్బాయి పేరు విహారి, అమ్మాయి పేరు సహస్రాన అని అలా చూస్తూ ఉంటే, అవును పంతులు గారు, ఏంటి పేర్లు చూసేసరికి మీరు అలా అయిపోయారు అని అంటూ పద్మాక్షి అడిగితే, ఇంతకు ముందే విహారి అనే పేరుతో ఇద్దరు దంపతులు వచ్చారు, వాళ్ళు కుంకుమార్చన పూజ చేశారు, అందుకనే ఆ పేరు చూడగానే అలా ఆగిపోయాను అని అంటే సహస్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి విహారి అనే పేరు మీదే వచ్చారా అని అంటే, అవును విహారి పేరు మీదే వచ్చారు అని చెప్పేసరికి ఆలోచిస్తూ ఇక పంతులు గారు అలా చూస్తూ ఉంటే ఇంకా వసుధ అంటుంది, సహస్ర అంత సీరియస్గా ఆలోచించకు, విహారి అనే పేరు చాలామందికి ఉండొచ్చు, వేరే వాళ్ళకి ఉండకుండా అలా ఉండదు కదా, విహారి అనే పేరు ఇంకెవరికో ఉండుంటుంది, నువ్వు దానికి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అంటే ఇక అప్పుడే, అవును చాలామందికి ఉంటుందమ్మా, గల్లీకొక సురేషు, గల్లీకొక రమేషు, ఒక్కరు కాదు 10 మంది ఉంటారు, అలాంటప్పుడు ఇలా విహారి అనే పేరు కొత్తేమీ కాదు కదా, అది కూడా ఉంటారు అని చెప్పగానే ఇక అప్పుడే ఆలోచిస్తూ విహారి అనేసి బాధపడుతూ ఉంటుంది సహస్ర. అప్పుడు పద్మాక్షి, సరే పూజారి గారు మీరు పూజ జరిపించండి అని అంటే, సరే అని పంతులు గారు పూజ జరిపిస్తూ ఉంటే సహస్ర మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది, ఒకవేళ మన బావ విహారి ఏమో అని అంటే, లేదు తనెందుకు అవుతాడు, తను కాదు అని చెప్పగానే ఆలోచిస్తూ నాకెందుకో మనసులో ఏదో ఫీలింగ్గా ఉంది అని సహస్ర అంటే, పద్మాక్షి అంత సీరియస్గా ఆలోచించొద్దు సహస్ర, ఏం కాదులే, తను ఇంకెవరు అయి ఉంటారు అని చెప్పి వసుధ అందరూ చెప్తూ ఉంటారు. సరే అని వాళ్ళు పూజ జరిపిస్తూ లక్ష్మి ప్రదక్షిణలు చివరికి వచ్చేసి అక్కడికే వచ్చేస్తూ ఉంటారు. ఇక అప్పుడు అది ప్రదక్షిణలు అయిపోతాయి. విహారి లక్ష్మి ఇద్దరు అక్కడే ఆగిపోయి పంతులు గారితో ఇలా చెప్తారు, మా ప్రదక్షిణలు అయిపోయాయి, ఇప్పుడు మేమేం చేయాలి అంటే, ఈ పక్కనే హోమం ఉంది, అక్కడ మీరు హోమం చేయండి, హోమం చేస్తే అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పగానే సరే అని చెప్పేసి ఇంకా విహారి లక్ష్మి ఇద్దరు వెళ్ళిపోయి హోమం చేస్తూ ఉంటారు. ఇక అప్పుడు సహస్ర, అంబిక వాళ్ళంతా అటు నుంచి వెళ్తూ ఉంటారు. ఇక వాళ్ళు పూజ చేసుకోవటం కోసం అక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. ఇక అవును పంతులు గారు, వాళ్ళు హోమం ఏం చేస్తున్నారో చెప్తారా, వాళ్ళు ఇక్కడ ఉన్నారా, మేము చూడొచ్చా అని సహస్ర అడిగితే, చూడొచ్చమ్మా, వాళ్ళు ఇక్కడే ఎక్కడో పూజలో ఉండుంటారు అని చెప్పగానే సరే అనేసి వాళ్ళంతా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఒక చోట వెళ్ళి ప్రసాదం తింటూ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే ఏంటి సహస్ర మాత్రం సీరియస్గా ఉంటుంది ఆలోచిస్తూ, ఏంటి సహస్ర ఎందుకు అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అని అంటే, విహారి అని పేరు విన్నప్పటి నుంచి నాకు ఏదోలా అనిపిస్తుంది, అందుకే నాకు చాలా కంగారుగా ఉంది అని అంటూ చెప్పేసరికి, అలా ఎందుకు ఫీల్ అవుతున్నావు, ఏం కాదులే అని చెప్పేసరికి ఇక అప్పుడే సరే అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత సరే మనం వెళ్దాం పదండి అనేసి వాళ్ళు వెళ్ళిపోబోతూ ఉంటారు. అప్పుడు ఇక్కడ హోమం జరిపిస్తూ ఉంటే హోమం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక దండం పెట్టుకుంటూ ఉంటారు. పూజారి ఇలా చెప్తాడు, ఇంకా మీ ఈ కుంకుమార్చన కంప్లీట్ అయిపోయినట్టే అని చెప్తూ ఉంటే వీళ్ళు దండం పెట్టుకుంటూ ఉంటే వెనక నుంచి సహస్ర, అంబిక వాళ్ళంతా వెళ్తారు. సడన్గా ఇలా హోమం రౌండ్గా తిరుగుతూ ఉన్నారు లక్ష్మి సడన్గా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. విహారి గారు అని అంటే, ఏంటి కనుక మా లక్ష్మి అంటే, అందరూ వచ్చారు విహారి గారు, మీ అమ్మ వాళ్ళు అంటే, ఎక్కడొచ్చారు అని అంటే, అదిగో మీ వెనకాలే ఉన్నారు చూడండి అని అంటే విహారి అటువైపు తిరిగి చూస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు, ఇదేంటి కనకమహాలక్ష్మి ఇక్కడ ఉన్నారేంటి అని అంటే, అదే విహారి గారు, నాకు అర్థం కావట్లేదు, వాళ్ళు ఇక్కడికే వచ్చారు, అందుకే ఎక్కడ చూసేస్తారో అని భయంగా ఉంది అని అంటే ఇద్దరు అలాగే నిలబడి చూస్తూ ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు.
స్టెప్స్ దిగుతూ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే లక్ష్మి విహారీ ఇద్దరు కంగారుగా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఎలా కనక మహాలక్ష్మి అంటే నాకు భయంగా ఉంది, కాసేపు ఆగండి అని అంటూ ఇద్దరు అక్కడే నిలబడి చూస్తూ ఆలోచిస్తూ ఉంటారు. ఇక వాళ్ళు అలా ఆలోచిస్తూ ఉండగానే ఇక అక్కడ నుంచి స్టెప్స్ దిగుతూ కిందికి వెళ్ళిన సహస్ర అంబిక వాళ్ళు కిందకి వెళ్ళిన తర్వాత సడన్గా విహారీ కార్ కనిపిస్తుంది. అదేంటి బావ కారు ఇక్కడే ఉంది కదా అని సహస్ర అంటుంది. అందరూ కారుని చూసి అవును విహారీ కారు ఇక్కడే ఉంది అంటే ఇందాక పంతులు గారు చెప్పారు పూజ చేస్తున్నారని, విహారీ బావేనా అని అంటూ సహస్ర అంటే చా విహారీ ఎందుకు అవుతాడు అని అంటూ వసుధ అంటుంది. మరి బావ కారు ఇక్కడే ఉంది కదా అంటే కారు ఉన్నంత మాత్రాన పూజ చేసింది వాళ్ళే ఎందుకు అవుతారు అని వసుధ అంటుంది. అంటే నీ ఉద్దేశం ఏంటి, మీ బావ ఇంకో పెళ్లి చేసుకున్నాడు అనుకుంటున్నావా అని అంబిక అంటే లేదు నాకు కంగారుగా ఉంది అని సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది. పైనుంచి విహారీ లక్ష్మి ఇద్దరు చూస్తూ కంగారు పడుతూ ఉంటారు. అప్పుడు విహారీ దొరికిపోయింది కనకమహాలక్ష్మి, నా కారు దొరికిపోయింది, ఇప్పుడు నన్ను కూడా పట్టేసుకుంటారు, ఇప్పుడు ఎలా కనకమహాలక్ష్మి అని అంటూ ఉంటే విహారీ గారు మీరు కంగారు పడకండి, నాకు చాలా టెన్షన్గా ఉంది, ఇప్పుడు ఏం చేద్దాం అని అంటూ ఆలోచిస్తూ ఉంటారు. ఇక అప్పుడే విహారీ ఏం చేయాలో తెలియట్లేదు కనకమహాలక్ష్మి నాకు అని అంటూ ఉంటే ఇక అప్పుడే సహస్ర అంటుంది బావ కారు ఇక్కడే ఉందంటే బావ లోపలే ఉండుంటాడు, పిన్ని వెళ్ళి చూద్దాం పదా అంటే సరే నీ అనుమానం ఎందుకు కాదంటాం, కారు ఇక్కడే ఉంది కాబట్టి ఖచ్చితంగా విహారీ ఉండే ఉంటాడు, పద ఏం జరిగిందో చూద్దాం అని అంబిక సహస్ర ఇద్దరు స్టెప్స్ ఎక్కి పైకి వస్తూ ఉంటే విహారీ కంగారుగా లక్ష్మితో ఇలా అంటాడు కనకమహాలక్ష్మి నేను వెళ్తాను నువ్వు ఇక్కడే ఉండు అని అంటే అదేంటి విహారీ గారు తప్పదా అంటే తప్పదు, ఇప్పుడు నేను వెళ్ళి ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అనేసి విహారీ అలా స్టెప్స్ దిగుతూ ఫాస్ట్గా పరిగెత్తుకొని వస్తూ ఉంటాడు. అంబిక సహస్ర సడన్గా విహారీని చూసి షాక్ అయిపోతారు. ఇక అంబిక అలా చూపిస్తుంది సహస్రకి, అలాగే విహారీని చూస్తే విహారీ స్టెప్స్ దిగుతూ బొట్టు తుడిచేసుకుంటూ కిందకి దిగుతూ ఉంటాడు. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.